Jai Hind. This is Dharam and I welcome you all to Grace Online Education. In the previous classes, we were going through the subject of history. So in the previous classes, we have seen the topics of prehistoric period. In these, అంటే ప్రీహిస్టారిక్ పీరియడ్లో మనం ఏం చూసాము? ప్రీహిస్టారిక్ పీరియడ్లో మనం పలయోలిథిక్, దాంతోపాటు మనం ఏం చూసాము? మీజోలిథిక్ అండ్ నియోలిథిక్ని మనం ప్రీహిస్టారిక్ పీరియడ్లో చూసాము. దీని తర్వాత మనం ఇంకో సెకండ్ క్లాస్ ఏం చూసాము? మనం చాల్కోలిథిక్ ఏజ్ చూసాము. చాల్కోలిథిక్ అండ్ దీంతోపాటు మెగాలిథిక్ ఏజ్ and along with this we have also seen iron age. These were the subtopics of prehistoric period. సో దీని తర్వాత ప్రీహిస్టారిక్ పీరియడ్ ఎందుకంటాం మనము? ఒక్కసారి విజన్ చేసుకుందాం. ప్రీహిస్టారిక్ పీరియడ్ ఎందుకంటామంటే ఇక్కడ మనకి స్క్రిప్చర్స్ అనేది లేకుండే. స్క్రిప్చర్స్ వేర్ absent during the prehistoric period. After prehistoric period we will be seeing, మనం ఏం చూస్తాం? ప్రీహిస్టారిక్ పీరియడ్ తర్వాత we'll be seeing proto-historic period. ఇప్పుడు ప్రోటోహిస్టారిక్ పీరియడ్ అంటే ఏంది అది చూద్దాం. ప్రోటోహిస్టారిక్ పీరియడ్ అనగానే దీంట్లో మనము ఏమని చెప్తాము? ఇన్ దీస్ స్క్రిప్చర్స్ వేర్ ఫౌండ్ బట్ వేర్ నాట్ డెసిఫర్డ్. అంటే దీంట్లో మనకి స్క్రిప్చర్స్ ఉండే, దాన్ని మనం చదవలేకపోయాం, అందుకే దీన్ని ప్రోటోహిస్టారిక్ పీరియడ్ అంటాం. ఈ ప్రోటోహిస్టారిక్ పీరియడ్లో మనకి ఏం చూస్తాం మనము? ఈ ప్రోటోహిస్టారిక్ పీరియడ్లో మనము హరప్పన్ సివిలైజేషన్ చూసామన్నమాట. ఏం చూసాము? హరప్పన్ సివిలైజేషన్. సో ఈరోజు మన టాపిక్ హరప్పన్ సివిలైజేషన్ అనమాట. హరప్పన్ సివిలైజేషన్ వెళ్ళేసరికి మనం దీని ఫస్ట్ టైం పీరియడ్ చూద్దాం. దీని టైం పీరియడ్ ఎప్పుడు మనకి? దీని టైం పీరియడ్ 2700 BC టు 1750 BC. దీన్నే మనము హరప్పన్ సివిలైజేషన్ అంటాము. దీంతోపాటు హరప్పన్ సివిలైజేషన్ ఇప్పుడు ఒక చూద్దాము. సపోజ్ దిస్ ఈజ్ అ టైమ్ లైన్. ఇది ఒక టైమ్ లైన్ అనుకోండి. మనము చాల్కోలిథిక్ పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా చూసాము? చాల్కోలిథిక్ పీరియడ్ వాస్ ఫ్రమ్ 3000 BC టు 1000 BC వాస్ చాల్కోలిథిక్ పీరియడ్. ఇదే చాల్కోలిథిక్ పీరియడ్లో మనకి హరప్పన్ సివిలైజేషన్ కూడా ఓవర్లాప్ అయిందనమాట. దీంట్లోనే మనకు హరప్పన్ సివిలైజేషన్ కూడా ఉండే. అండ్ అలాంగ్ విత్ దీస్ వి ఆల్సో హ్యాడ్ ద కాపర్ ఏజ్ ఆర్ చాల్కోలిథిక్ ఆర్ కాపర్ ఏజ్. ఈ రెండు మనకి అంటే చాల్కోలిథిక్ ఏజ్లోనే మనకు హరప్పన్ సివిలైజేషన్ అనేది ఓవర్లాప్ అయింది. మనకి ఎగ్జామ్లో ఇన్ కేస్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, చాల్కోలిథిక్లో హరప్పన్ సివిలైజేషన్ ఓవర్లాప్ అవుతుందన్నా లేదా, సో దాన్ని మనం ఎస్ అని చెప్తాము. దీంతోపాటు చాల్కోలిథిక్ ఏజ్ తర్వాత హరప్పన్ సివిలైజేషన్స్కి మనం డిఫరెంట్ నేమ్తో పిలుస్తాం అనమాట. హరప్పన్ సివిలైజేషన్ పేరు ఎందుకు చెప్పామా? సి దేర్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ పాకిస్తాన్, పంజాబ్ ప్రొవిన్స్ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ ఒక హరప్పా అనే ప్లేస్ ఉండే అనమాట. సి ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్, బ్రిటిష్ colonization టైంలో బ్రిటిషర్స్ వేర్ లేయింగ్ ఆఫ్ ద రైల్వే ట్రాక్. వాళ్ళు రైల్వే ట్రాక్ని కన్స్ట్రక్ట్ చేస్తుండే అనమాట హరప్పా ఈ ప్లేస్లో. సో ఆ కన్స్ట్రక్షన్ టైప్లో వాళ్ళు ట్రాక్స్ కోసం తవ్వంగానే దే ఫౌండ్ బర్న్ట్ బ్రిక్స్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే ట్రాక్స్. దే ఫౌండ్ ద బర్న్ బ్రిక్స్. అండ్ ఆ బర్న్ బ్రిక్స్ని మన బ్రిటిషర్స్ ఏం చేశారు? వాళ్ళు మళ్ళీ దాంట్లో రైల్వే ట్రాక్ని కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఆ టైంలో మనకి తెలియకపోతుండే. ఆ టైంలో మనకి హరప్పా గురించి తెలియలేదు. ఎందుకంటే బ్రిటిషర్స్ మైండ్ సెట్ ఏముండే అంటే దే వేర్ ద సివిలైజ్డ్ పీపుల్ అండ్ వీ ఇండియన్స్ వేర్ ద బార్బేరియన్స్.
అందుకే వాళ్ళు మనల్ని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇండియన్స్ కూడా చాలా సివిలైజ్డ్ అనేసి. దాని తర్వాత మనకు అలెగ్జాండర్ కన్నింగమ్ వచ్చారు అండ్ హీ స్టార్టెడ్ ఎక్స్కవేటింగ్ ద హరప్పన్ సివిలైజేషన్. దాని తర్వాత యాక్చువల్గా హరప్పన్ సివిలైజేషన్ గురించి మనకు ఫస్ట్ చెప్పింది దయారాం సహానీ అనమాట. అది మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. దీని తర్వాత హరప్పన్ సివిలైజేషన్ దీనికి డిఫరెంట్ పేరు ఇచ్చామన్నమాట. ఏమేమి? దీన్ని మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాంతోపాటు సింధు సివిలైజేషన్ అలాంగ్ విత్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సింధు సరస్వతి civilization. With these we also called as Indus Saraswati civilization. So Indus Valley civilization actually మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. IVC హరప్పన్ సివిలైజేషన్ ఏం చెప్తాం మనం? ఇండస్ వ్యాలీ, సింధు సివిలైజేషన్, సింధు సరస్వతి అండ్ ఇండస్ సరస్వతి సివిలైజేషన్. అసలు ఇక్కడ అంటే మనకి ఒక ప్లేస్ పేరు మీద మనం పేరు పెట్టాము. ఇక్కడ ఇండస్ వ్యాలీ ఎందుకన్నాం? ద ఇండస్ వ్యాలీ అంటే ఆ ఇండస్ రివర్ సిస్టమ్ దగ్గరనే మనకి మొత్తం సెటిల్మెంట్స్ ఉండే, అందుకే మనం దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పాము. దీంతో పాటు సింధు, ద గ్రీక్స్ యూస్ టు కాల్ ద ఇండస్ యాజ్ సింధు. అంటే సింధు వాళ్ళు ఐ చెప్పకుండా స అంటుండే అనమాట, అందుకే సింధు అని పేరు పడింది. సింధు సరస్వతి, సరస్వతి ఈజ్ ద రివర్. అంటే ఇది ఎక్కడ నుండి మనకి, అది ఇది ఒక టైంలో మనకి ప్లేన్ సిస్టమ్ ఇదేమంటారు ఇండియన్స్ ప్లేన్స్లో ఉండే అనమాట. దీస్ యూస్ టు ఫ్లో ఫ్రమ్ ద హిమాలయాస్ టు ద వే టు ద రాజస్థాన్ అనమాట. బట్ ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఎందుకు? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఇక్కడ సరస్వతి రివర్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది. అయినా మనం దీన్ని సింధు సరస్వతి అంటాం. దీనికి ఇంకో పేరు ఇండస్ సరస్వతి సిస్టమ్ కూడా అంటాం అనమాట. ఇప్పుడు ఇదంటే ఓకే, దీని డిఫరెన్స్ పేరు తెలుసుకున్నాము. అసలు ఈ హరప్పన్ ఇక్కడ ప్రీ హిస్టారిక్ మనం ఏం చేస్తామంటే, ప్రీ హిస్టారిక్లో మనము స్టోన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. స్టోన్స్ ఇక్కడ పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్, మనం మెల్లమెల్లగా వెళ్తూ కొద్దీ మనకు చాపింగ్ నుండి ఫ్లేక్స్ నుండి ప్యారలల్ బ్లేడ్స్ దాకా, అంటే మైక్రోలిథిక్ స్టోన్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం స్టోన్స్ యూజ్ చేస్తుండే. ఇంకోటి ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్ని మనం బ్రాంజ్ ఏజ్ అని కూడా అంటాము. బ్రాంజ్ ఏజ్ ఎందుకంటే ఇక్కడ మనకి బ్రాంజ్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి, అందుకే మనం బ్రాంజ్ ఏజ్ అంటాం. సో ప్రీ పాలియోలిథిక్ అంటే స్టోన్ ఏజ్ నుండి హరప్పన్ సివిలైజేషన్ రావడానికి రీజన్ ఏముండే? రీజన్ ఏం చూద్దాం, ఇక్కడ చూద్దాం. రీజన్ ఫ్రమ్ స్టోన్ ఏజ్ టు IVC. మెయిన్ రీజన్ మనకి స్టోన్ ఏజ్ నుండి IVC రావడానికి ఎకనామికల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఎకనామికల్ ఫ్యాక్టర్ ఎలా అంటే, ఎకనామికల్ ఫ్యాక్టర్ ఎందుకు అంటున్నామంటే, దీంట్లో స్టోనేజ్లో మనం హంటర్స్ ఉండే, ఫుడ్ గ్యాదరర్స్ ఉండే. బట్ ఇన్ IVC వీ వేర్ ద అగ్రికల్చర్, అంటే ఇక్కడ మనం అగ్రికల్చరలిస్ట్. సో ఇక్కడ ఇండస్ వ్యాలీలో మనం ఏం చేసాము, అగ్రికల్చర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో అగ్రికల్చర్ వాజ్ ఎకనామిక్ సోర్స్. అంటే సార్ మనం ప్రీ హిస్టారిక్లో చూసాం కదా, వాళ్ళు ఓన్లీ యానిమల్స్ని తింటుండే, ఇక్కడ కూడా యానిమల్స్ తింటున్నా లేదా అది తెలుసుకుందాం. IVCలో అగ్రికల్చర్తో పాటు ఇక్కడ మనకి యానిమల్స్ డొమెస్టికేషన్ కూడా చూసామన్నమాట. యానిమల్ డొమెస్టికేషన్ అవి కూడా చూసాం. ఎందుకంటే ఇది ఎలా చెప్తున్నానంటే, యానిమల్ డొమెస్టికేషన్ అంటే బికాస్ వీ హ్యావ్ సీన్ ద టెరాకోటా ఫిగరిన్స్, అంటే కొన్ని ఫిగరిన్స్ చూసామన్నా దాని మీద మనకి యానిమల్స్ ఉండే, బుల్ ఉండే. దీని అగ్రికల్చర్ ఎందుకు అంటున్నానంటే, మనం హరప్పా ఇంకా మొహంజోదారోలో పెద్ద పెద్ద గ్రీనరీస్ చూసామన్నమాట. ఆ గ్రీనరీస్ బేస్ మీద మనం ఏమంటున్నాం, దీస్ హరప్పన్ పీపుల్స్ వేర్ ద అగ్రికల్చరిస్ట్, అంటే వాళ్ళు ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆ గ్రీనరీస్ మనకి ఒక సంవత్సరం కావాల్సిన ఫుడ్ అంతా గ్యాదర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో సర్ప్లస్ ఆఫ్ అగ్రికల్చర్ చేంజెస్ ద ఎకనామిక్ ఆఫ్ ద ప్రొవిన్స్. అంటే అగ్రికల్చర్ ఎక్కువైనప్పుడు ఆ ఏరియాలో మనకి సర్ప్లస్ ప్రొడక్షన్ అవుద్ది. అదే సర్ప్లస్ ప్రొడక్షన్ని మనము ఇంకొక దగ్గర వెళ్ళి ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. సో ట్రేడింగ్ డెవలప్స్ ద సొసైటీ. అందుకే
ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాము. సివిలైజేషన్ అంటున్నాం కదా, సివిలైజేషన్ అర్థమైంది చూస్తున్నాం. సివిలైజేషన్ అర్థమైంది. సివిలైజేషన్ అంటే దేర్ షుడ్ బి అర్బన్ అంటే 75%, అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం సిచ్యువేషన్ని బట్టి చూస్తే 75% ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ దట్ ఏరియా షుడ్ బి వర్కింగ్ అదర్ దెన్ అగ్రికల్చర్. అందుకే మనము సివిలైజేషన్ అంటాం. సో అర్బనైజేషన్ ఉండాలన్నమాట. సివిలైజేషన్ కావాలంటే మనకి ఏం కావాలి? అర్బనైజేషన్. అలాంగ్ విత్ దిస్ we need to have స్క్రిప్చర్స్ కావాలి మనకి. స్క్రిప్చర్స్తో పాటు we need also ఆర్కిటెక్చర్ అంటే సివిలైజేషన్ చెప్పడానికి మనకి 3 క్రైటీరియాస్. there should be urbanization, there should be the scriptures, and along with these scriptures we need architectures of large size లో మనకి ఆర్కిటెక్చర్ కావాలన్నమాట. దీని తర్వాత సివిలైజేషన్ డెఫినేషన్ చూసుకున్నామా? హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్కి డిఫరెంట్ నేమ్స్ చూసుకున్నామా? ఇది హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్ మెయిన్ రీజన్ ఏముండే? అగ్రికల్చర్ ఉండే. ఇప్పుడు మనము హరప్పన్ సివిలైజేషన్ ఎక్స్పాన్షన్ చూసుకుందాం. ఇది మనకి ఇండియా అనుకోండి. మ్యాప్ డయాగ్రామ్ కొంచెం ఇగ్నోర్ చేసుకోండి, మనము డయాగ్రామ్లో అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు. దిస్ ఈజ్ ఇండియా అండ్ ఈ ఏరియా మనకి పాకిస్తాన్ ఏరియా అనుకోండి. ఈ ఏరియాలోనే మనకి ఈ ఏరియా మొత్తం మనకి హరప్పన్ సివిలైజేషన్ అనమాట. హరప్పన్ సివిలైజేషన్. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇది మనకి ఒక ట్రయాంగిల్ షేప్ ఇస్తుంది అనమాట. ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, ట్రయాంగిల్ షేప్. సో దీన్ని మనం ఏమంటాం? హరప్పన్ అని చెప్పే ముందు మనం ఐబీసీ చెప్పుకుందాం, కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఐబీసీ వాస్ expanded in the form of triangle. హరప్పన్ మనం ఏం చూస్తాము? ట్రయాంగిల్ ఫామ్లో ఉంది. ట్రయాంగిల్ ఫామ్లో ఉన్న తర్వాత మనం దీని ఎక్స్ట్రీమ్ పాయింట్స్ చూసుకుందాం అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ అంటున్నాం కదా, దిస్ ఈజ్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి ఒక ఏరియా పేరింది సుత్క జెండర్. ఇక్కడ మనకు ఉన్న ఏరియా ఉంది మాండా. ఇక్కడ ఉన్న ఏరియా దైమాబాద్. ఇక్కడ ఆలంగీర్పూర్. హరప్పన్ సివిలైజేషన్ మనకి ఇక్కడ సెటిల్మెంట్ అనమాట. ఈ సెటిల్మెంట్ మోస్ట్లీ ఇక్కడ జరిగింది మనకి సెటిల్మెంట్స్ వేర్ నియర్ రివర్స్. అంటే వీళ్ళందరూ సెటిల్ అయింది రివర్స్ దగ్గర. రివర్ ఎందుకు? రివర్ దగ్గరనే మనకి అగ్రికల్చర్ చేసుకుంటుండే అనమాట. అండ్ దిస్ ఏరియా వాస్ కంప్లీట్లీ, అంటే ఈ ఏరియాలో మనకి ఇండస్ రివర్ ఫ్లో అవుతుండే, అందుకే దీన్ని మనం ఇండస్ సివిలైజేషన్ అంటాం. ఇంకోటి ఏంటంటే దిస్ ఏరియా వాస్, మనం రివర్స్ అంటున్నాం కదా, సుత్క జెండర్ ప్లేస్ దక్ష్ రివర్ దగ్గర సెటిల్ అయిందనమాట. సుత్క జెండర్ వాజ్ నియర్ దక్ష్. దైమాబాద్ వాజ్ అట్ పర్వరా లేకపోతే ప్రవరా, మీరు ఎలా అంటే అలా ప్రొనౌన్స్ చేసుకోండి. అండ్ ఆలంగీర్పూర్ వాజ్ నియర్ హిండన్ రివర్ అండ్ మాండా వాజ్ నియర్ చేనాబ్ రివర్ అనమాట. రివర్స్ దగ్గరనే మనకి హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్ సెటిల్మెంట్స్ చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు దిస్ ఏరియా వాస్ కంప్లీట్లీ ఫర్టైల్తో పాటు దీస్ వేర్ ఓవర్ ఫ్లడింగ్ అనమాట. ఇక్కడ ఫ్లడ్స్ కామన్గా మనం చూస్తూ ఉంటుండే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత, హరప్పన్ వ్యాలీ ఇంట్రో తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ చూస్తామన్నమాట. సో లెట్ us మూవ్ టువర్డ్స్ ద ఆర్కియలాజికల్ సైట్స్. ఇప్పుడు మనం ఏం చూసాము? ఇంట్రొడక్షన్ పార్ట్ చూస్తాము. ఇప్పుడు చూడండి, హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్
మనకి ఎక్కడ అయింది మోస్ట్లీ సెటిల్మెంట్? ఇది ఇండస్ వ్యాలీ రివర్ దగ్గర సెటిల్మెంట్ చూసామన్నమాట. మనం ఇండస్ వ్యాలీ రివర్ దగ్గర మనకి సెటిల్మెంట్ చూస్తాం. సో ఇండస్ వ్యాలీ రివర్ ఎక్కడ నుండి వస్తుంది? మనకి ఇక్కడ హిమాలయాస్ నుండి. ఇండస్ వ్యాలీ యూజ్డ్ టు ఫ్లో ఫ్రమ్ హిమాలయాస్ అండ్ దిస్ ఈజ్ ద రిమైనింగ్ 5 ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్. ఇది ఇండస్కి రిమైనింగ్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఇది పంజాబ్ ప్రావిన్స్లో రావి రివర్. ఇక్కడ మనం ఏం చూస్తాం? ఇక్కడ ఒకటి హరప్ప ప్లేస్, హరప్ప at Ravi river, and here we'll be seeing Mohenjo-daro, and this point we'll see Chandu-daro. ఇక్కడ మనం లోథల్ చూస్తాం. ఇక్కడ ధోలవీరా is at run of Kutch, లోథల్ is at run of Khambat. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమిటంటే ఇక్కడ మనకి రాఖీగడి తర్వాత బన్వాలి. దీస్ ఆర్ అంటే ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ సైట్స్ అన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ సైట్స్తో పాటు దీన్ని మనం 1 by 1 చూసుకుందాం. సో లెట్ us move to the first site. The first site is Harappa. ఇది ఎక్కడ ఉంది? మనకి రావి రివర్ దగ్గర. రావి river, and this was excavated by Dr. Dayaram Sahani. ఇతను ఎప్పుడు ఏ టైంలో ఎక్స్కవేషన్ చేశారు? ఈ ఎక్స్కవేటెడ్ ఇన్ ద ఇయర్ 1921. హరప్ప ప్లేస్లో మనకి ఏమేమి దొరికాయి? ఇక్కడ మనకి మదర్ గాడెస్ ఎక్స్కవేషన్ దొరికింది. దాంతోపాటు టార్సో ఇక్కడ మదర్ గాడెస్ ఫిగరిన్ దొరికింది. మదర్ గాడెస్ ఎందుకంటున్నామంటే ఆ ఫిగరిన్లో ఒక ఫీమేల్ స్టమక్ నుండి ఒక ప్లాంట్ బయటికి వస్తున్నట్టు చూపించారనమాట. అందుకు మనం దాన్ని ఫిగరిన్ ఆఫ్ మదర్ గాడెస్ అంటూ ఉంటాం అనమాట. దీంతో పాటు మనకేం దొరికింది? టార్సో దొరికింది. అలాంగ్ విత్ ద టార్సో, దిస్ టార్సో వాస్ శాండ్స్టోన్, మేడ్ ఆఫ్ శాండ్స్టోన్. టార్సోతో పాటు ఇక్కడ మనకి కాపర్ మిర్రర్ దొరికింది. Along with this copper mirror, we have found dice and 6 big granaries. అంటే డైస్ తో పాటు మనకు 6 big granaries దొరికాయి. 6 big granaries దొరికాయి. So Harappan, the important excavations founded in Harappan where the mother goddess, torso, copper mirror, dice and 6 big granaries. Torso అంటే ఏం లేదు, ఇది ఒక రెడ్ శాండ్స్టోన్ అంటే ఇట్లా ఒక బొమ్మ, ఆ బొమ్మ ఇట్లుందనమాట. బెల్లి వచ్చినట్టు, ఇక్కడ ఒక బెల్లి వచ్చినట్టు ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద లెగ్. దీనికి హెడ్ లేదు. ఈ బొమ్మకి ఇక్కడ హెడ్ లేదు, ఇక్కడ హ్యాండ్స్ లేవు, కింద లెగ్స్ లేవు. జస్ట్ ఇది ఒక రెడ్ టార్సో అంటుంటాం అనమాట దాన్ని. టార్సోతో డైస్ తర్వాత 6 బిగ్ గ్రేనరీస్ యూస్ టు స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్. మనం ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేస్తుండే. ఇప్పుడు హరప్ప తర్వాత మనం మొహంజోదడోని చూద్దాం. మొహంజోదడో వాజ్ ఎక్స్కవేటెడ్ రాఖల్ దాస్ బెనర్జీ excavated Mohenjo-daro in the year 1922. See, Mohenjo-daroki ఏమంటాము? This is the biggest site of Harappa. అంటే మొహంజోదడోని మనం మొత్తం హరప్పన్ సివిలైజేషన్లో పెద్ద సైట్ అని చెప్తుంటాం అనమాట. దీంతో పాటు మొహంజోదడోని మనం ఏమంటాము? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ మౌండ్ ఆఫ్ డెడ్. అంటే దీన్ని మౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌండ్ తెలుసుకుందాం. సపోజ్ ఇది ఒక ప్లేన్ ఏరియా, ఈ ప్లేన్ ఏరియా మీద ఒక ల్యాండ్ ఇట్లుంది.
ఈ ల్యాండ్ ఏరియా కొంచెం పైన అంటే ల్యాండ్కి ఇట్లా కొంచెం ఒక మౌంటైన్ టైప్ ఇట్లా వచ్చిందనమాట. దీంట్లో మనం ఏం చూసాము, డెడ్ బాడీస్ చూసాము, అంటే డెడ్ స్కెలిటన్స్ చూసాము. అది చాలా కొంతమంది హిస్టోరియన్స్ ఏమన్నారంటే ఈ డెడ్ మౌంట్ని వాళ్ళు ఏమన్నారు, అలెగ్జాండర్ వచ్చాడు కాబట్టి హీ కిల్ మెనీ ఆఫ్ దెమ్ అండ్ హీ బరీడ్ హియర్ ఆల్ ఆఫ్ దెమ్. అందుకే దీన్ని ఆ టైంలో కొంతమంది హిస్టోరియన్స్ ఏమన్నారు, ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ అలెగ్జాండర్. బట్ ఎవిడెన్సెస్ ఏమన్నాయి అంటే ఇది హరప్పన్ సివిలైజేషన్ టైంలో మనకి ఇక్కడ స్కెలిటన్స్ దొరికాయి. అందుకే దీన్ని మౌండ్ ఆఫ్ డెడ్ అని కూడా అంటాం. మనం ఇక్కడ గ్రేట్ బాత్ని చూసాము. గ్రేట్ బాత్ అంటే అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా అక్కడ మనము గ్రేట్ బాత్ చూసాము. ఈ గ్రేట్ బాత్ని హిస్టోరియన్స్ ఏమన్నారంటే వీళ్ళు స్పెషల్ ఒకేషన్స్ టైంలో యూజ్ చేస్తుండే, అంటే కొన్ని పూజలు చేసే టైంలో లేకపోతే కొన్ని స్పిరిచువల్ వర్క్ చేసే టైంలో మనం గ్రేట్ బాత్లో బేతింగ్ చేస్తుండే అనమాట. బేతింగ్ చేసి వాళ్ళు స్పిరిచువల్ వర్క్ చేస్తుండే. దీంతో పాటు ఇక్కడ మనం ఏం చూసాము, బియర్డెడ్ ప్రీస్ట్ అంటే ఒక బియర్డెడ్ మంచి బొమ్మ ఉందన్నమాట, విచ్ వాస్ మేడ్ బై స్టోన్ అనమాట, స్టియటైట్ స్టోన్. దీన్ని ఏ స్టోన్ చేశారు, స్టియటైట్ స్టోన్. అంటే ఆ ఒక రిషికి బియర్డ్ ఉండే అండ్ హిస్ ఐస్ వేర్ సెమీ క్లోజ్, అంటే కొంచెం క్లోజ్ ఉండే కొంచెం ఓపెన్ ఉండే. దిస్ ఇండికేట్స్ దట్ హీ వాజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ మెడిటేషన్. బియర్డ్ ఉండే, దాంతోపాటు హీ వాజ్ వేరింగ్ అ షాల్, అంటే ఆ షాల్ మీద కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తుండే. అంటే దీంతో మనకి ఏమర్థమవుతుంది, హరప్పన్ పీపుల్స్ వేర్ అవేర్ ఆఫ్ all the designing works also. Along with this bearded priest, we have also seen the granaries కూడా చూస్తాం. దీంతో పాటు మనం డాన్సింగ్ గర్ల్ చూస్తాం. డాన్సింగ్ గర్ల్ బ్రాంజ్తో చేసింది అనమాట. బ్రాంజ్తో చేసున్న మనం ఒక డాన్సింగ్ గర్ల్ని చూస్తుంటాం అనమాట. సో ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఇంకోటి మోహన్జోదడోలో మనము పశుపతి సీల్ కూడా చూసాము. పశుపతిని మనం ఈ టైంలో లార్డ్ శివతో ఇండికేట్ చేస్తుంటాం అనమాట. పశుపతి దగ్గర మనం ఏం చూసాము, ఎలిఫెంట్, రైనో, టైగర్ అండ్ బఫెలో. ఈ అన్ని యానిమల్స్ మనము పశుపతి చుట్టుపక్కల చూసామన్నమాట. సో ద ఇంపార్టెంట్ ఎక్స్కవేషన్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ మోహన్జోదడో వాస్ మౌండ్ ఆఫ్ డెడ్, గ్రేట్ బాత్. అంటే మంచి ఒక ఫ్యూనరల్కి వచ్చిన తర్వాత హిల్ బి టేకింగ్ బాత్, అండ్ ఆ ఫ్యూనరల్లో మనము ఏం చేస్తుండే, బియర్డెడ్ ప్రీస్ట్ని కూడా చూస్తుండే అనమాట. సో ఈ త్రీని ఇలా గుర్తుపెట్టుకోండి. గ్రెనరీస్ మనకు చాలా ఇంపార్టెంట్. గ్రెనరీస్ మనం పెద్ద పెద్ద గ్రెనరీస్ని మనం హరప్పాలో చూసాము. హరప్ప తర్వాత మనం మోహన్జోదడోలో కూడా చూసాము. ఇక్కడ డాన్సింగ్ గర్ల్ ఉంది, దీంతో పాటు వీ హ్యావ్ సీన్ ద పశుపతి ఆల్సో. ఇప్పుడు మోహన్జోదడో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సైట్ ఏంది, వన్ మోర్ ఇంపార్టెంట్ సైట్ ఈస్ చందుదరు. చందుదరు ఈ ప్లేస్ ఉందన్నమాట, ఇండస్ వ్యాలీ పక్కనే. చాంద్ అనగానే హిందీలో చాంద్ని మనం మూన్ అంటాము. మూన్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఫర్ డినోటింగ్ ద బ్యూటీ. అంటే మనం బాలీవుడ్లో మూన్ని బ్యూటీ టు డినోట్ చేస్తుంటాము, అందుకే ఇక్కడ చాంద్ చేస్తాం. బ్యూటీ అనగానే మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ గుర్తు రావాలన్నమాట. చాంద్ ఈజ్ రిలేటింగ్ టు బ్యూటీ, దట్ ఈజ్ ఇన్ బాలీవుడ్లో మనం చాంద్ని బ్యూటీ టు డినోట్ చేస్తాం. అండ్ బ్యూటీ అనగానే మనకి మేకప్ సామాన్లు గుర్తు రావాలన్నమాట. సో చందుదరు అనగానే ఇక్కడ మనకి ఏం దొరికింది, లిప్స్టిక్ దొరికింది. లిప్స్టిక్, బీడ్స్ అన్ని కొన్ని గవ్వల్ టైపు, అది మనకి డెకరేషన్ కోసం మాల ఏమంటారు నెక్లెస్ లాగా యూజ్ చేసుకోనికి మనకి ఇక్కడ దొరికింది. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంక్ పాట్ కూడా దొరికింది. ఇంక్ పాట్తో పాటు ఇక్కడ మెటల్ వర్క్స్ చేస్తుండే, మెటల్ వర్క్స్ కూడా ఇక్కడ నడుస్తుండే అనమాట. అండ్ చందుదరులో we have seen lipstick, beads, ink pot and metal work. Here we have seen the footprints of dog and cat. అంటే ఎక్కడ దీని మీద దేని మీద చూసాం మనము, బర్న్ట్ బ్రిక్. అంటే ఇది ఒక బ్రిక్ అనుకోండి, ఈ బ్రిక్
ఇక్కడ మనకు డాగ్ ఫుట్ ప్రింట్ చూస్తాం, ఇక్కడ మనం క్యాట్ ఫుట్ ప్రింట్ చూస్తాం అనమాట. ఇది మనకి చాందుదర్లో దొరికింది. చాందుదర్లో ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఇంకా ఫ్యూచర్ వచ్చే టైంలో చెప్తాను. ఇక్కడ మనం 2 సైటడెల్స్ చూస్తాం అనమాట. ఇది ఈస్ట్ సైడ్ అనుకోండి, ఇది వెస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ మనకి నార్మల్ సిటిజన్స్ ఉంటుండే, వెస్ట్ సైడ్ మనం కొంతమంది అఫీషియల్స్ రెసిడెన్స్ ఉంటుండే. వెస్ట్ సైడ్లో అఫీషియల్స్ రెసిడెన్సీ ఉంటుండే, ఈస్ట్ సైడ్లో సిటిజన్స్ రెసిడెన్సీస్ ఉంటుండే అనమాట. అండ్ ఈ రెసిడెన్సీస్ని వీళ్ళు ఇలా ఫోర్టిఫై చేస్తుండే, అంటే ఒక బౌండరీ లాగా క్రియేట్ చేస్తుండే టు బీ సేఫ్ ఫ్రమ్ ద ఫారిన్ అటాక్స్ నుండి మనం సేఫ్ ఉండాలి. అంటే ఆ టైంలో ఆర్మీస్ లేకుండే, బట్ అక్కడ నుండి వచ్చే జంతువులతో మనకు కొంచెం డేంజర్ ఉంటుండే, అందుకే దే మేడ్ ఫోర్టిఫికేషన్. ఇక్కడ మనము ఇవి సిటడెల్స్ కదా, ఇక్కడ మనము సిటడెల్స్ చూడము, నో సిటడెల్స్ అంటే ఇది ఈస్ట్ సైటడెల్, ఇది వెస్ట్ అనమాట. బట్ ఇక్కడ మనం అసలు సైటడెల్ చూడలే, నో సైటడెల్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన చాందుదర్ ఈజ్ స్పెషలీ నోన్ అబౌట్ ద సైటడెల్. మకాయ్ అండ్ మాజుందార్ ఎక్స్కవేటర్స్ అనమాట వీళ్ళు. దేనికోసం? చాందుదర్ కోసం అనమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ పాకిస్తాన్. మొహంజొదడోలో మనం ఏమన్నాము? బిగ్గెస్ట్ సైట్ ఆఫ్ హరప్పా అన్నాం కదా, బట్ biggest site of Harappa in India. ఇది ఈ ప్లేస్ ఏంది? రాఖీగడిని మనము ఇండియాలో ఉన్న పెద్ద హరప్పన్ సైట్ అని చెప్తుంటాం అనమాట. సో మూవింగ్ ఫర్దర్, లెట్ us go to the next site ఆఫ్ గుజరాత్. ఇక్కడ మనకి ధోలవీరా ఓకేనా. ధోలవీరా ఇక్కడ మనకి ఖంబాత్లో, రన్ ఆఫ్ కచ్ ఎక్స్కవేషన్ చేసింది ఎవరు? ఆర్ఎస్ భిస్ట్ అనేది ఇక్కడ మనకి ఎక్స్కవేషన్ చేశారు. ధోలవీరాలి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ధోలవీరాలో విల్ బి సీయింగ్ ఇక్కడ మనం ఏం చూసాము? మనకి ప్రతి ఒక్క హరప్పన్ సైట్స్లో సపరేట్ సైటడెల్స్ ఉండే, బట్ ధోలవీరాలో వీ హ్యావ్ సీన్ 3 సైటడెల్స్. ఏంది? వెస్ట్, మిడిల్ అండ్ ఈస్ట్ సైటడెల్ని చూసామన్నమాట. ధోలవీరా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ధోలవీరాలో మనం ఏం చూసాము? ప్రోటో హిస్టారిక్ అనగానే, ప్రోటో హిస్టారిక్లో మనము అసలు స్క్రిప్చర్స్ ఉండే, బట్ ఆ స్క్రిప్చర్స్ని మనం చదవలేకపోయాం, అందుకే దాన్ని మనం ప్రోటో హిస్టారిక్ అంటాం. హరప్పన్ సివిలైజేషన్లో మనకి ఆ స్క్రిప్చర్స్ అనేది హరప్పన్ సివిలైజేషన్స్లో స్క్రిప్చర్స్ మనకి ఐదర్ దే వేర్ ఆన్ ద టెరకోటా అండ్ వుడ్స్ మీద వీ హ్యావ్ సీన్ ద స్క్రిప్చర్స్. బట్ ధోలవీరాలో మనకి స్క్రిప్చర్ అనేది ఎక్కడ దొరికింది? స్టోన్ స్క్రిప్చర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి ధోలవీరా నుండి. మనకి స్క్రిప్చర్స్ మోస్ట్లీ ఇక్కడ టెరకోటా అండ్ వుడ్స్ మీద ఉండే, బట్ ఇక్కడ స్క్రిప్చర్ మనకి ఎక్కడ దొరికింది? ధోలవీరాలో దొరికింది. అండ్ ఆఫ్టర్ ధోలవీరా విల్ బి సీయింగ్ లోథల్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్కవేషన్ సైట్ అనమాట. లోథల్లో మనం ఏం చూసాము? లోథల్ ఈజ్ ఫేమస్ ఫర్ డాక్ యార్డ్, అంటే ఇక్కడ మనం షిప్ అనేది పార్క్ చేస్తుండే. అండ్ లోథల్ వాస్ ట్రేడింగ్ పోర్ట్, అంటే ఇక్కడ నుండి మనము ట్రేడింగ్ కూడా చేస్తుండే. లోథల్లో మనకి రైస్ హస్క్ ఎవిడెన్సెస్ దొరికాయి, దీంతో పాటు మనకి ఇక్కడ ఫైర్ ఆల్టర్స్ దొరికాయి. ఫైర్ ఆల్టర్స్ అంటే ఏంటంటే, పురాణ టైంలో మనం మూవీస్ చూస్తుంటాం కదా, కొంతమంది ఋషులు కూర్చొని యజ్ఞ చేస్తుండే, ఆ యజ్ఞ చేసే ప్లేస్ని మనం ఏమన్నాము? ఫైర్ ఆల్టర్స్ అని చెప్తున్నాం అనమాట. ఫైర్ ఆల్టర్స్ తర్వాత
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనం టెర్రకోటా ఫిగరిన్స్ చూసాం. టెర్రకోటా ఫిగరిన్స్, ఎవరి ఫిగరిన్స్? హార్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం టెర్రకోటా హార్సెస్ చూసాం. మనకి హార్సెస్ ఉండేనా లేకుండేనా, ద ప్రెజెన్స్ ఆఫ్ హార్సెస్ ఈజ్ స్టిల్ ఎ కాంట్రవర్సీ అనమాట. సో హార్సెస్ ఇప్పుడు మనకి సపోజ్ ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్పాలి? నో ఎవిడెన్సెస్ ఆఫ్ హార్సెస్ వేర్ ఫౌండ్. ఎందుకంటే హార్సెస్ ఉందో లేకుండేనో ఇంకా అది హిస్టోరియన్స్కి తెలియదు. సో ఫ్యూచర్లో వాళ్ళు మనకి ఎవరైనా ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని హార్సెస్ ఉన్నాయి అని నమ్ముతాం. బట్ స్టిల్ విల్ బి రైటింగ్ అండ్ ఫైండింగ్స్ ఆఫ్ టెర్రకోటా ఫిగరిన్స్. ఇక్కడ మనం ఏం చూసాము? దీంతో పాటు ఇక్కడ డబుల్ బరియల్ చూసాం. డబుల్ బరియల్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్. ఇప్పుడు ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ డబుల్ బెరియల్ చూడంగానే హిస్టోరియన్స్ ఏమన్నారు? ఆ టైంలో కూడా మనం సతీ సిస్టమ్ నడుస్తుండే అని వాళ్ళు హిస్టోరియన్స్ చెప్పారనమాట. ఇక్కడ టెర్రకోటా ఏం చేశాను? టెర్రకోటా టెల్స్ అబౌట్ ద అనిమల్ ఆఫ్ హార్స్, whereas double burials tells us about the sati system which was present during the Harappan. But కొంతమంది చెప్పారు దాన్ని ఎవరు నంబర్ అన్నమాట. దీంతో పాటు హియర్ we have seen the Persian seals. Persian seal. కొన్ని మూవీస్ మనం చూసాం కదా, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్ళి ప్లేస్కి రేడ్ వేసారనుకోండి, వాళ్ళు ఒక గ్లూని మెల్ట్ చేసి రెడ్ కలర్ దాని మీద స్టాంప్ వేస్తుండే. సీల్ వాజ్ బేసికలీ ఫర్ ద స్టాంపింగ్ పర్పస్ అనమాట. బట్ ఈ పర్షియన్ సీల్ మనకి ఇక్కడ సిలిండ్రికల్ ఉండే, సిలిండ్రికల్ ఇన్ షేప్. వేర్ హ్యాస్ హరప్పన్ సీల్స్ వేర్ హరప్పన్ సీల్స్ వేర్ ఇన్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. దీంతో పాటు దీని మీద మనం యానిమల్ ఫిగరిన్స్ చూసాం. యానిమల్ ఫిగరిన్స్ అంటే ప్రతి ఒక్క సైడ్లో యానిమల్ ఫిగరిన్స్. ఆ యానిమల్స్ ఏవేవి ఉండే? వన్ ఆఫ్ ద యానిమల్ వాజ్ సింగిల్ హార్న్డ్. దాన్ని మనం యూనికార్న్ అని కూడా అంటాం. దాంతోపాటు బుల్ వాజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిగరిన్స్ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్. ఇది లోథల్ గురించి అనమాట. అండ్ లోథల్ తర్వాత ఇక్కడ ఇంకోటి మనం సుర్కోటడా చూద్దాం. సుర్కోటడాను గుర్తుపెట్టుకోనికి ఒకటే ఉంది. ఇక్కడ మనము బోన్స్ ఆఫ్ హార్సెస్ చూసాము. ఈ హార్సెస్ అంటే బోన్ ఆఫ్ హార్సెస్, ఇంకా ఇది మనం షూర్ కావదన్నమాట అది హార్స్దే బోన్దా లేకపోతే ఇంకేదైనా యానిమల్ బోన్సా. దీంతో పాటు ఇక్కడ మనము ఇంకొక పోర్ట్ చూసాము. ఆ పోర్ట్ పేరు ఏంది? కోంటసి అని చెప్పుకోండి, లేకపోతే కుంటసి అని చెప్పుకోండి. కుంటసి. దిస్ వాజ్ ద ఫేమస్ పోర్ట్ అన్నమాట. సో దిస్ వీ హ్యావ్ సీన్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ దిస్ వాజ్ ద ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ హరప్ప. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ కొంటసి ఒక స్పోర్ట్స్ సైట్, ఫేమస్ పోర్ట్, లోథల్ ఒక పోర్ట్ సైట్. దీంతో పాటు ఇంకొక పోర్ట్ సైట్ పేరు ఏముంది? ఆల్హాడినో. ఇది ఇంకొక పోర్ట్ అన్నమాట. ఎక్కడ ఇది? ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఒక ఇంపార్టెంట్ పోర్ట్. దీని తర్వాత లెట్ us మూవ్ ఫర్ ద అదర్ సైట్స్, దట్ ఈస్ బన్వాలి అండ్ రాఖీగడి అన్నమాట. రాఖీగడి అండ్ బన్వాలి సైట్స్ చూసుకున్న తర్వాత మనము సొసైటీ ఎలా ఉండే అదొకసారి చూసుకుందాం. బన్వాలి ఎక్కడ అసలు? బన్వాలి ఈజ్ at the place of Haryana at river Ghaggar దగ్గర మనం బన్వాలి అనే సైట్ ని చూస్తాం. ఇక్కడ మనకి టెర్రకోటా ప్లవ్ దొరికింది. అంటే టెర్రకోటా ప్లవ్, యూజువల్లీ ప్లవ్ మనకి అగ్రికల్చర్ చేయనీకి బుల్ వెనకాల మనం కట్టేసి మనం ఫీల్డ్ని ప్లవ్ చేస్తుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఏం దొరికింది? టెర్రకోటా ప్లవ్ దొరికింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క హరప్పన్ సైట్లో మనకి
డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగా అరేంజ్ చేసి ఉంటుండే. బట్ ద డ్రైనేజ్ సిస్టమ్ వాస్ బన్వాలి వాస్ నాట్ గుడ్. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగాలేకుండే. బన్వాలి తర్వాత ద నెక్స్ట్ సైట్ విల్ బి కాళీబంగా. కాళీబంగా ఎక్కడ రాసుకుందాం? కాళీబంగా ఎక్కడ? ఇది రాజస్థాన్ ఏరియాలో అట్ ద రివర్ ఘగ్గర్. ఇక్కడ విల్ బి సీయింగ్ 7 ఫైర్ ఆల్టర్స్. ఇక్కడ మేము చూసాము 7 ఫైర్ ఆల్టర్స్ చూసామన్నమాట. దీంతో పాటు ఇక్కడ మనము వీల్ ఆఫ్ కార్ట్. దిస్ వీల్ వాస్ యూజ్డ్ ఫర్ పాటరీ. అండ్ ఈ టైంలో హరప్పన్ టైంలో పాటరీస్ వేర్ రెడ్ అండ్ బ్లాక్ ఇన్ కలర్ అన్నమాట. దీని మీద ఫిగర్స్ ఏముంటుండే? ఫిగర్స్ వేర్ జామెట్రికల్ ఫిగర్స్ ఉంటుండే అనమాట. ఇక్కడ మనకి కాళీబంగాలు. కాళీ అనగానే బ్లాక్ అని చెప్తాం, బంగా అని మనం బ్యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ మనకి బ్లాక్ బ్యాంగిల్స్ దొరికాయి. బ్లాక్ bangles were also found at Kalibanga. This is why we'll be calling this as Kalibanga. And here we have also found Mesopotamia seals ikkada dorkayi anamata. So these were the important sites of Harappan civilization. Moving ahead, we'll be seeing the సొసైటీ. అంటే హరప్పన్ సివిలైజేషన్ సొసైటీ ఎలా ఉండే, దాంతోపాటు సొసైటీతో పాటు అక్కడ ఎకనామీ ఎలా నడుస్తుండే, అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండే, అక్కడ సొసైటీ ఎలా ఉండే, అక్కడ ఎకనామీ సిస్టమ్ ఎలా ఉండే, అక్కడ పొలిటీ ఎట్లా ఉండే. దాంతోపాటు మనం అక్కడ అగ్రికల్చర్ గురించి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట.